హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విక్రమ్స్ ఆన్లైన్ అకాడమీ. టుడే మన టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ టాపిక్ చూద్దాం గైస్. కరెంట్ అఫైర్స్ ఈరోజు మనం థర్డ్ డే అంటే మూడవ రోజు కరెంట్ అఫైర్స్ ఏమేమి అప్డేట్స్ ఉన్నాయని చెప్పేసి ఈరోజు మీకు ఈ వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది గైస్, గమనించగలరు. ఎందుకంటే మనం రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ అనేవి స్టార్ట్ చేసి ఒక 2 days అవుతుంది. ఈరోజు మూడవ రోజు కరెంట్ అఫైర్స్ అసలు ఏమి ఉన్నాయి అంటే అప్డేట్స్ ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో వచ్చే కరెంట్ అఫైర్సే మనం చెప్పడం జరుగుతుంది. సో మీరందరూ మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టీజీపీఎస్సీ యూనివర్స్ టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే జాయిన్ కండి గైస్. ఎందుకంటే మీకు రెగ్యులర్గా మన డైలీ అప్డేట్స్, రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ మరియు ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన అప్డేట్స్ అనేవి మన టీజీపీఎస్సీ యూనివర్స్ టెలిగ్రామ్ ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్ని కూడా ఇంకా జాయిన్ చేయండి గైస్, ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకేనా గైస్, టుడే మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా, అసలు ఈరోజు ఇంపార్టెంట్ అయిన కరెంట్ అఫైర్స్ అనేవి ఏమున్నాయని చెప్పేసి చూద్దాం గైస్. ఓకేనా, గమనించగలరు. డైలీ కరెంట్ అఫైర్స్ డే 3 మూడవ రోజు. ఓకేనా, మూడవ రోజుకు సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి ఏమున్నాయనేది చూద్దాం ఒకసారి. ఓకే గైస్, నీరజ్ చోప్రాకు టైటిల్ అంటే నీరజ్ చోప్రాకు టైటిల్ అనేది రావడం జరిగింది గైస్. అసలు ఈ మధ్య కాలంలో రావడం జరిగింది, ఒక 3 days బ్యాక్, 3 రోజుల క్రితమే రావడం జరిగింది. అసలు అంటే దేనికి సంబంధించి టైటిల్ వచ్చిందనేది చూద్దాం ఒకసారి. త్రో గోల్డెన్ స్ట్రైక్ మీట్ అనేది 2020లో నిర్వహించారు. 2020లో త్రో గోల్డెన్ స్ట్రైక్ మీట్ అనేది నిర్వహించడం జరిగింది. అందులో అది ఎప్పుడు నిర్వహించారంటే 2025 జూన్ 24న ఈ టైటిల్ అనేది ప్రకటించడం జరిగింది. సో ఈ టైటిల్ విజేత ఎవరనేది చూద్దాము. అసలు ఈ టైటిల్ విజేత ఫస్ట్ ప్లేస్ వచ్చేసి నీరజ్ చోప్రా గారు ఫస్ట్ ప్లేస్. ఇతనిది వచ్చేసి హర్యానా రాష్ట్రం గైస్, గమనించగలరు. హర్యానా రాష్ట్రంలో నీరజ్ చోప్రా అనేది హర్యానా రాష్ట్రం గైస్, హర్యానా రాష్ట్రం. ఈ త్రో గోల్డెన్ స్ట్రైక్ మీట్ 2025లో ఎవరు టైటిల్ విజేత ఎవరని అడిగితే నీరజ్ చోప్రా గుర్తుపెట్టుకోండి గైస్. ఓకేనా, నీరజ్ చోప్రా ఖచ్చితంగా ఈసారి ఎవరైతే 2025లో ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరైతే రాయబోతున్నారో ఎస్ఐ, కానిస్టేబుల్ మరియు గ్రూప్స్ అభ్యర్థులు ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్లేస్ వచ్చేసి డవ్ స్మిత్ గైస్. ఓకేనా, సెకండ్ ప్లేస్ వచ్చేసి డవ్ స్మిత్, దక్షిణాఫ్రికా రాష్ట్రం. ఈ డవ్ స్మిత్ వచ్చేసి దక్షిణాఫ్రికా రాష్ట్రం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ప్లేస్ వచ్చేసి అండర్సన్ పీటర్స్. ఓకేనా, ఇతను చాలా ముఖ్యమైన వ్యక్తి, అందరూ తెలిసిన విషయమే. థర్డ్ ప్లేస్ అంటే మూడవ స్థానం వచ్చేసి అండర్సన్ పీటర్స్. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్ గైస్. ఈ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మ్యాచింగ్లో ఎప్పుడైనా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా ఎగ్జామ్స్ ఈ మధ్య కాలంలో మ్యాచింగ్లో ఎక్కువ ప్రశ్నలు పడుతున్నాయి. సో మ్యాచింగ్లో ప్రశ్నలు పడితే ఖచ్చితంగా ఫస్ట్ టైటిల్, సెకండ్ టైటిల్, థర్డ్ టైటిల్ విజేతలు ఎవరైనా చెప్పేసి అడగడం ఎక్కువ, అంటే మ్యాచింగ్లో అడగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ వీళ్ళ యొక్క నేమ్స్. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి నీరజ్ చోప్రా, హర్యానా రాష్ట్రం. వీళ్ళ స్టేట్ కూడా అడగవచ్చు, అంటే మనం మ్యాచింగ్లో స్టేట్ అడగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కన్విన్స్ చేయడానికి ఏ సరైనది, బి సరైనది, ఏబి సరైనది, ఏబి సరైనది కాదు, ఇలా అడిగినప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే మీకు ఈ టోటల్ ముగ్గురు గురించి తెలిసి ఉండాలి. ఓకేనా, సెకండ్ ప్లేస్ వచ్చేసి డవ్ స్మిత్, దక్షిణాఫ్రికా. థర్డ్ ప్లేస్ వచ్చేసి అండర్సన్ పీటర్స్. ఓకేనా, వీళ్ళు ముగ్గురు పేర్లు, వీళ్ళ రాష్ట్రాలు మొత్తం గుర్తుపెట్టుకోండి గైస్. ఎందుకంటే వీళ్ళ పేర్లు, వీళ్ళ రాష్ట్రాలు, వీళ్ళు ఫస్ట్ ప్లేస్ ఎవరు, సెకండ్ ప్లేస్ ఎవరు, థర్డ్ ప్లేస్ ఎవరు, ఇది టోటల్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా మ్యాచింగ్లోనే ఎక్కువ అడుగుతుండే ఈ మధ్యకాలంలో. ఓకేనా, గుర్తించండి. నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ జావలిన్ త్రో విజేత ఈ నీరజ్ చోప్రా అనే ఇతను ఎంత డిస్టెన్స్ విసిరి మొదటి స్థానం పొందాడు అని చెప్పేసి అడగొచ్చు గైస్, అది కూడా గుర్తుపెట్టుకోండి. 85.29 మీటర్స్. ఓకేనా, 85.29 మీటర్లు విసిరాడు గైస్ ఆయన జావలింగ్ త్రోని. ఓకేనా, ఓకేనా, మొదటి స్థానం పొందాడు. 85.29 మీటర్లు విసిరి మొదటి స్థానం పొందింది గైస్. ఓకేనా, ఈ డిస్టెన్స్ కూడా గుర్తుపెట్టుకోరు. ఓకేనా, నీరజ్ చోప్రాకు సంబంధించి త్రో గోల్డెన్ స్ట్రైక్ మీట్ అవార్డు, త్రో గోల్డెన్ స్ట్రైక్ మీట్ విజేత ఎవరైనా అడిగితే నీరజ్ చోప్రా గైస్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఈరోజు మన కరెంట్ అఫైర్స్లో భాగంగా నెక్స్ట్ చూద్దాం గైస్. ఎస్డిజి సూచి 2025 ఎస్డిజి గోల్స్ అని చెప్పేసి మీ అందరూ తెలిసిన విషయం గైస్. ఎస్డిజి గోల్స్ అనేవి మొత్తం 17 ఉండడం జరుగుతుంది గైస్. ఓకేనా, మొత్తం 17 ఉండడం జరుగుతుంది. అందులో ఈ 2020 సంవత్సరానికి సంబంధించి భారత్ అంటే ఎన్నో ర్యాంకు సాధించింది, తర్వాత తొలి 3 స్థానాలు ఏ ప్లేసు ఎక్కడ రావడం జరిగింది, ఇలా అంటే చాలా వరకు ఇలా అడగడం జరుగుతుంది గైస్. ఎస్డిజి గోల్స్లో అసలు ఈ ఎస్డిజి గోల్స్లో భారత్ యొక్క స్థానం ఎంత,
తర్వాత వచ్చేసి మొదటి 3 స్థానాలు ఫస్ట్ ప్లేస్ ఏది, సెకండ్ ప్లేస్ ఏది, థర్డ్ ప్లేస్ ఏది, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే ఓన్లీ భారత్ ర్యాంకుతో పాటు ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ప్లేస్ అడగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. లేకపోతే భారత్ యొక్క ర్యాంకు ఇప్పుడు 2025లో ఎంత, 2024లో ఎంత, 2023లో ఎంత, అంటే గత 3 సంవత్సరాల నుంచి భారత్ యొక్క ర్యాంకు తగ్గుతుందా పెరుగుతుందా, అంటే గత ర్యాంక్ ఎంత ఉంది, ప్రస్తుత ర్యాంక్ ఎంత ఉంది, ఇలా పోల్చి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఖచ్చితంగా మీకు మ్యాచింగ్ రూపంలో సరైన వివరణల రూపంలో అడగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి భారత్ యొక్క ర్యాంక్ అనేది ఖచ్చితంగా గతంలో ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఖచ్చితంగా ఈ ఎస్డిజి గోల్స్ మీద ఖచ్చితంగా బిట్ రాకుండా ప్రశ్న పేపర్ అనేది ఉంటుంది గైస్. ఖచ్చితంగా ఓల్డ్ పేపర్స్ కూడా చూడండి. ఈ ఎస్డిజి గోల్స్ మీద ఏపీఎస్ఐ, టీజీఎస్ఐ, టీజీపీఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2 ఈ ఎగ్జామ్స్లో రావడం జరిగింది గైస్. ఏపీఎస్ఐ తెలంగాణ ఎస్ఐ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 1, గ్రూప్ 2లో కూడా ఈ ఎస్డిజి గోల్స్ మీద మ్యాచింగ్లో ప్రశ్నలు పడడం జరిగింది గ్యాస్, గమనించగలరు. సో ఈరోజు మనం ఎస్డిజి గోల్స్ సూచిలో 2020 సంవత్సరానికి సంబంధించి భారత్ యొక్క ర్యాంక్ చూద్దాం గైస్. భారత్ యొక్క ర్యాంక్ వచ్చేసి 99వ స్థానం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, 99వ స్థానం. ఎస్డిజి గోల్స్ మొత్తం ఎన్ని ఉంటాయంటే 17 ఉంటాయి గ్యాస్. ఓకేనా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎన్ని అని కూడా అడగవచ్చు మ్యాచింగ్లో. సో గుర్తుపెట్టుకోండి 17. నెక్స్ట్ వచ్చేసి 2025 జూన్ 24న ఈ ఎస్డిజి గోల్స్ 2020 సంవత్సరం సంబంధించి ఎన్నో ఎస్డిజి గోల్స్ ర్యాంకులు విడుదల చేశారని చెప్పేసి అడగవచ్చు. 10 గ్యాస్ గుర్తుపెట్టుకోండి. 10వ ఎస్డిజి గోల్స్ ర్యాంక్స్ అనేవి 2020 సంవత్సరం సంబంధించి జూన్ 24న ప్రకటించడం జరిగింది. సో ఈ ఎన్నో ఎస్డిజి గోల్స్ అని అడిగితే 10 గుర్తుపెట్టుకోండి గ్యాస్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి తొలి 3 స్థానాల్లో ఎస్డిజి గోల్స్లో తొలి 3 స్థానాల్లో ఏ ప్లేస్లో చూద్దాము. 3 స్థానాల్లో వచ్చేసి ఫస్ట్ ప్లేస్ ఫిన్లాండ్, సెకండ్ ప్లేస్ స్వీడన్, థర్డ్ ప్లేస్ వచ్చేసి డెన్మార్క్. ఓకేనా, ఫస్ట్ ప్లేస్ మొదటి స్థానం ఫిన్లాండ్, రెండవ స్థానం స్వీడన్, మూడవ స్థానం డెన్మార్క్. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. మొదటి 3 స్థానాలు మరియు భారత్ యొక్క ర్యాంక్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. వీటికి మించి మీకు ఎగ్జామ్లో ఎక్కడ బిట్స్ ఎస్డిజి గోల్స్ మీద బిట్స్ పడాలంటే ఓన్లీ వీటి మీద పడడం జరుగుతుంది. వీటికి మించి ఇక వేరే ఏమి ఉండదు, వీటి మీద పడడం జరుగుతుంది. కాబట్టి సో అందరు గుర్తుపెట్టుకోండి, షార్ట్ కట్ నోట్స్ కూడా రాసుకోండి. 20 స్థానాల్లో 19 ఐరోపా దేశాలు ఉన్నాయి గాయస్, గుర్తించండి. ఓకేనా, మొదటి 20 స్థానాల్లో 19 స్థానాలు ఐరోపా దేశానికి రావడం జరిగింది, గుర్తించగలరు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఎస్డిజి గోల్స్ మీద దీనికి మించి ఇక బిట్స్ అనేవి రావడం జరగదు. ఓకేనా, టుడే మన టాపిక్స్ కరెంట్ అఫైర్స్లో భాగంగా నీరజ్ చోప్రాకి సంబంధించి ఈ త్రో గోల్డెన్ స్పైక్ మీట్ 2020 సంబంధించి ఎవరు విజేత అనేది చూసాము. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎస్డిజి సూచి 2020 సంవత్సరం సంబంధించి మొదటి 3 స్థానాలు ఏ ప్లేస్ మొదటి 3 స్థానాలు ఉన్నది, తర్వాత భారత యొక్క ర్యాంక్ ఎంత, మొత్తం భారత యొక్క ర్యాంకు మరియు మొదటి 3 ర్యాంకులు అనేవి చూడడం జరిగింది. సో వీటి మీద ఖచ్చితంగా 2025-26 సంవత్సరం సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ మరియు ఇతర పోటీ పరీక్షల్లో ఏ ఎగ్జామ్ రాసినా మీకు ఖచ్చితంగా ఈ టాపిక్ల మీద బిట్స్ అనేవి ఈరోజు మనం ఏదైతే చెప్పినామో వాటి నుంచి రావడం జరుగుతుంది గ్యాస్, గమనించగలరు. ఖచ్చితంగా మీకు ఇంకా ఇలాంటి అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి గ్యాస్. ఓకేనా, థ్యాంక్ యూ. అలాగే జై హింద్, జై తెలంగాణ.